జై శ్రీమాతది. సహజ యోగి యోగిలందరికీ ధ్యాన పూర్వకమైన స్వాగతం. ధ్యానానికి స్వాగతం. హృదయం దగ్గర 2 అరచేతులు ఉంచుకుని అమ్మవారి దివ్యమైన చైతన్య స్వరూపాన్ని మనందరి హృదయాల్లోకి స్వాగతం పలుకుతాం. 3 మహామంత్రాలు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. దయామూర్తి అయిన భూమాత మీద 2 అరచేతులు భూమాత అంతటికీ వ్యాపించే దివ్యమైన శక్తిని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఈ మంత్రాన్ని తీసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమ. ప్రాతర్నమామి హృదయ సంస్కృతాత్మతత్వం సత్య సుఖం పరమాంస గతిం తూర్యం స్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమ నూత ప్రాతర్న. కుండల్ని ఉత్తానపరుచుకుని బంధం తీసుకుంటాం. అమ్మ, మీ ప్రేమని దివ్యమైన చైతన్యంతో మా 4 వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలందు పరిపూర్ణమైన మీ రక్షణలో కుండల్ని ఉత్తానపరుచుకుంటున్నాం, బంధన తీసుకుంటున్నాం. చైతన్యం అనే రక్షణని అమ్మ మా 2 అరచేతుల్లోకి ఆత్మపూర్వకమైన స్వాగతం. మీ పరమ చైతన్యం అమ్మా, దయచేసి మీ దివ్యమైన చైతన్యాన్ని మాలో మా భౌతిక శరీరానికి అంతటికీ కూడా వ్యాపింపచేసి అణుకి కణకణానికి శక్తిని ప్రసాదం. గంగా ప్రవాహంలో ఈ చైతన్యాన్ని మాలో ప్రవహింపచేయవలసిందిగా ఆత్మపూర్వకమైన ఆ అనుభవాన్ని అనుభూతిని పొందుతూ మరొకసారి భూమాత మీద 2 అరచేతులు ఉంచి మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వ బిందువులోకి అనుసంధానం అవుతాం. 4 ఓంకారాలుగా ఓం ఓం ఓం. అమ్మ, శివుని ప్రారంభ దశ నుంచి శిఖరానికి చేర్చమని విన్నవించుకుంటుంది. సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఉన్న లంబోదర గణేశ్వరుని శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని ఈ దివ్యమైన బీజ మంత్రాలని ఆత్మపూర్వకంగా తీసుకు. ఓం లాం 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 లాం. ఓం ఓం శం శం సం. ఓం ఓం శం శం సం. ఓం ఓం శం శం సం. ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని ఉపయోగించి శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఈ వస్తువు పోతున్న ఈ దివ్యమైన శక్తిని మనం మూలాధార చక్రం లోపలికి గ్రహిద్దాం. అందరం చైతన్య రూపంలో కలిసి చైతన్యంలో కలిసి ఇక్కడున్న చిన్న కుండలిని యొక్క చలనాన్ని గమనిస్తూ ఈ కదలికల ద్వారానే మనకి కుండలిని అన్ని స్వరూపాలు అన్ని రూపాలు అర్థమవుతాం.
ఆ దివ్యమైన శక్తిని మనం ప్రసాదించమని విన్నవించుకుంటూ విశ్వానికి శాంతిని ప్రసాదించి విశ్వపౌరులుగా తీర్చిదిద్దుతున్నాం విన్నవించుకుంటాం. అమ్మవారి ముందు వైబ్రేట్ చేస్తూ స్వస్తికిని రాజాతి 4 బిందువులు మధ్య భాగంలో ఉంచుతూ సర్వ తీసుకుంటుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. అమ్మ, ఈ దివ్యమైన నలుగురు దేవతల శక్తితో విశ్వానికి శాంతిని ప్రసాది సమతుల్య స్థితిలోంచి సత్యయుగాన్ని ప్రారంభించాలి. ఆత్మపూర్వకమైన దానికోసం కొద్ది సమయం మన ధ్యానంలో ఉంటూ మనలో జన్మ జన్మలుగా సహాయ సహకారాలు పొందుతున్నాము. మన సొంత కొండని అమ్మవారికి జన్మ జన్మల తల్లికి నమస్కరించుకుని 3.5 చుట్లు కలిగిన ఈ దివ్యమైన శక్తిని సవ్య దిశలో కుడియారి చేతితో తీసుకువచ్చి ఈ సర్పంట్ పవర్ని విశ్వ మహాకుండంతో కలుపుతాం. ఆత్మ అనే పుష్పాన్ని బ్రహ్మరంధ్ర దగ్గర సమర్పించాం. ఓం ఓం ఓం. మనందరి అనుభవం మన సొంత కుండల్ని మనకి ఏం చెప్తోంది, ఏం చేస్తుంది అనే దాని మీద మనం ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే వైబ్రేటరీ అవేర్నెస్ మనలో పెరుగుతుంది. మనం వినే విధేయతతో భక్తి శ్రద్ధలతో మనం ఓంకారాన్ని మూలాధార నుంచి సహస్రాల నుంచి స్వాహాసదాలు అనుగ్రహంతో మనలో ఉన్న భగవంతునికి వ్యతిరేకమైన శక్తులన్నిటినీ కూడా బయటికి పంపుతారు. ఓం. ఇక్కడి నుంచి సవ్య దిశలో 7 సార్లు తిప్పుతూ స్వాహ సదా. పూర్తిగా మనం మనలో ఉన్న వ్యతిరేక భావాలని, వ్యతిరేక శక్తిని అంతటినీ కూడా మీ అగ్ని స్వరూపంలోకి విలీనం చేసుకుని పూర్తిగా నాశనం చేయాలి. స్వచ్ఛత చేకూర్చమని కొద్ది సమయం ధ్యానంలో ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని మన 4 వైపులా 11 దైవిక శక్తులను ఏర్పాటు చేసి చైతన్య రూపంలో ఉంచి ఈ ధ్యానంలో రక్షణ కలిగించి ఇడానాడిని జాగృతి పరచమని విన్నవించాం. ఓం. రెండవ శక్తి స్వరూపమైన మహాసరస్వతి అమ్మవారి శక్తిని మనం ఔషధ రూపంలో వచ్చి మన 4 వైపులా 10 దైవిక శక్తుల్ని వ్యతిరేక దిశలో ఏర్పాటు చేసి ఔషధాన్ని ప్రసాదించి అణుకి కణకణానికి స్వచ్ఛతను చేకూర్చుకుని ఓం. మన 4 వైపులా వ్యతిరేక దిశలో 10 ఔషధ శక్తులను జాగృతి పరుచుకుని అమ్మ ఏడా పింగళా నాడుల్ని సమతుల్యం చేసినందుకు ధన్యవాదాలు. మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మాకు అనుమతిని ఇస్తారు. సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడికి వచ్చి పరబ్రహ్మ పరమేశ్వరిని పాదపద్మాలకు చేర్చాల్సిందిగా విన్నవించుకుంటూ త్రిగుణాత్మిక శక్తి అయిన మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అమృత రూపంలో వచ్చి 4 దిక్కులు 4 మూలలు 8 అమృత శక్తుల్ని వ్యతిరేక దిశలో ఏర్పాటు చేసి అమృతాన్ని అణుకి ప్రసాదించమని విన్నవించుకుంటూ పూర్ణ స్థితిని ఓం. 2 అరచేతులు భూమాత మీద నుంచి భూపురాణి మూలాధార చక్రాన్ని కొద్ది సమయం ధ్యానం చేసి శక్తివంతం చేసుకుంటాం. ఇప్పుడు మనం విశుద్ధి దగ్గరికి రావాలి. విశుద్ధి ఆకాశం యొక్క అనుగ్రహం. ఇక్కడున్న 16 దళాల నీలిరంగు కమలం మనకి సహాయం చేస్తుంది. ఆకాశ దేవత అనుగ్రహం. దానికోసం మనం మెడ వెనక భాగాన్ని పట్టుకుని మంత్రమూలకంగా జాగృతి పరుచుకున్న విశుద్ధి చక్రం. ఇక్కడ స్వచ్ఛమైన వెన్నని అత్యంత కీలకమైన చక్రం పంచేంద్రియాన్ని జాగృతి పరుచుకుని ఈ అనుభవానికి
వం తమేవ సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ 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 సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. రెండు అరచేతులు ఆకాశం ఓ భగవంత, ఇదేనా మీ ఆకాశ తత్వం స్వామి ప్రతాపం. ఆ దివ్యమైన శక్తిని అంతటినీ తీసుకుంటూ ఈరోజు మనం 10వ కళాస్వరూపం గగనంలో తూర్పు వైపు నుంచి ప్రారంభించిన ఈ చంద్రకళా స్వరూపం నెమ్మదిగా భూమికి దిగువగా ప్రయాణం చేస్తూ పశ్చిమంగా వస్తూ ఉన్నాయి. ఈరోజు 10వ కళా స్వరూపం శ్రీ కాంతి దైవ స్వరూపం నీల పతాక నిత్య దివ్యమైన తేజస్ ఆత్మని కాంతి మన హృదయంలో జాగృతి. ఈ విశేషమైన ఈ శక్తిని అంతటినీ కూడా జాగృతి పరుచుకుంటూ కాంతి కళాస్వరూపం మన కుడి అరిచేతిని ఎడమ హృదయం, ఎడమ అరిచేతిని చంద్రుడి వైపు ఉంది. ఆ దివ్యమైన శక్తిని కాంతి కళాస్వరూపాన్ని మనలో జాగృతి పరుచు ఆత్మనే కాంతిని మనం ఇక్కడ అనుభవంలోకి తీసుకోవాల్సి. हम सभी लोगों ने कांति का अनुभव लेकर हम लोगों ने आगे बढ़े. अधिष्ठात्री नित्य देवता మనకి అధిష్టాత్రి నిత్య దేవత శక్తి దివ్యమైన తేజస్సు ఆత్మ ప్రకాశాన్ని ప్రసాదించే శక్తి అమ్మ మా హృదయంలో జాగృతి. माँ कृपया करके हमारे हृदय में दिव्य तेज और आत्मा का प्रकाश प्रदान करने वाले शक्ति पूरा का पूरा जागृत कर विराजमान हो जाता. మన వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో మనకి కాంతి అంటే కాంతి का अर्थ क्या है? కాంతి అంటే ప్రకాశం, ఆత్మ యొక్క తేజస్సు శక్తి. कांति इसका अर्थ है प्रकाश और तेजस आत्मा का शक्ति हमारे अंदर जागृत होता है, वही कांति. कांति का अर्थ बाहर सौंदर्य नहीं है, अंतर में जागृत हुए आत्मा ज्योति का बाहर प्रकाशित होना है. మనం కాంతి అంటే బాహ్య సౌందర్యం కాదు, అంతరంగంలో మేల్కొన్న ఆత్మజ్యోతి బయటకు ప్రసరించడం. ఈ కాంతి ముఖంలో మాత్రమే కాదు, ఆలోచనలో, మన ఆలోచనలో కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మ అనే శక్తి ఆలోచనలకి మన చిత్తానికి వచ్చినప్పుడు ఆత్మగా మారుతూ ఉంటుంది. ఈ కాంతే ఈ మార్పును చేకూరుస్తుంది. అంత దివ్యమైనది ఈ శక్తి. మనకి ఈ కాంతి ఆలోచనలో, మాటల్లో, ప్రవర్తనలో పరివర్తన తీసుకొస్తూ ఉంటుంది. ఈ కాంతిని మనం పొందాలి. यह कांति केवल मुख पर ही नहीं बल्कि विचार, वाणी और व्यवहार में भी दिखाया देता है. अंदर कांति जागृत होता है, वही कांति का कला का स्वरूप का मतलब है. नित्य देवता क्यों होता है? నిత్య దేవత ఎందుకు? నిత్య దేవత అంటే ఎల్లప్పుడూ ఉండే శాశ్వతమైన శక్తి. మనం సాధకునిలో మేల్కొల్పున్న ఆత్మజ్ఞానాన్ని అంతా కూడా తాత్కాలికమైన అనుభూతి కాదని మనకు అర్థమవుతుంది. అది శాశ్వతమైన శక్తిమని మన హృదయం మనకి ఇక్కడ ఉన్న దేవత తెలియజేస్తుంది. साधक के अंतर में जागृत हुआ आत्मज्ञान क्षणिक अनुभव नहीं है, वह शाश्वत सत्य का ज्ञान देने वाली देवी नित्या है. हमारे अंदर हृदय में जागृत हो वही कांति का मतलब. చంద్రిక తర్వాత కాంతి ఎందుకు వస్తుంది? చంద్రిక बाद में కాంతి क्यों होता है? సహజయోగులు ఇక్కడ గమనించాలి.
చంద్రిక అమ్మవారి సర్వవ్యాప్తమైన అనుభవాన్ని తెలియజేస్తూ ఉంటుంది. కాంతి అనే ఈ అనుభూతిని సాధకులు జీవితం అంతా కూడా అనుభవంలోకి తీసుకుంటారు. ఆ ప్రకాశం మన హృదయంలో జాగృతి అవుతాయి. ఈ స్థితిలో సాధకుడు ఇలా అనుభూతి కలుగుతుంది. అమ్మవారి జ్ఞానం ఇప్పుడు నా జీవన విధానంగా మారుతుంది. सहयोग को यहाँ ध्यान करना चाहिए। चंद्रिका माता की सर्वव्यापत्व को अनुभव करता है। आंटी उस अनुभव को साधक के पूरे जीवन में प्रकाशित करता है। ये दिव्य शक्ति हृदय में जागृत होता है। इसी स्थिति में साधकों को ऐसा अनुभव आता है, माँ का ज्ञान अब मेरे जीवन का आधार हो गया। ऐसी अनुभव हम लोगों को हमारे हृदय में पाना है बाहर। మనం ఈ దివ్యమైన శక్తిని అంతా కూడా మన హృదయంలోనే అనుభవంలోకి తీసుకోవాలి, బయట కాదు. అదే కాదు, వహీ కాదు చంద్రక రహస్యం, చంద్రుని యొక్క రహస్యం. పౌర్ణమికి చేరుకలో చంద్రుడు మరింతగా ప్రకాశిస్తూ ఉంటాడు. అలాగే కాంతి కళలో మనస్సు నిర్మలమవుతుంది, మాటలు మాధుర్యంగా మారతాయి, ప్రవర్తనలో కరుణ వ్యక్తమవుతుంది, సాధకుల్లో సాన్నిధ్యం ఇతరులకు शांति कलगजेస్తుంది। पौर्णिमा के समय को चंद्र और अधिक प्रकाश होता है गगन में। उसी प्रकार कांति कला में मन निर्मल होता है, वाणी मधुर हो जाती है, व्यवहार में करुणा प्रकटित होता है, बहुत माधुर्य वाणी हमारे मुंह से निकलता है। साधक के उसी दूसरों को कांति प्रदान करती है, वही आदि कला स्वरूप चंद्रदेव का रहस्य। ఇదే చంద్రదేవుని యొక్క రహస్యం. అంతర్ముఖ ధ్యానంలో మనం ప్రకాశవంతమైన చంద్రుని మన హృదయంలో ధ్యానిస్తాం. ఈ కాంతిని క్రమంగా మన హృదయం నుండి శరీరం అంతా కూడా వ్యాపించటం మనం గమనించాలి. అనంతరం సమస్తము ఈ కాంతి మధ్యంతో నిత్య దేవతలు చిరునవ్వుతో ఇలా అనుగ్రహిస్తున్నారు. ఈ వెలుగుని మనం హృదయంలో మార్పుని గమనిస్తూ మన జీవితమే అమ్మవారి యొక్క ఈ ప్రవచనానికి కాంతికి అనుభూతి చెందాలి. प्रकाशित चंद्र को अपने हृदय में हम सभी लोग ध्यान करना चाहिए। उस चंद्र की रोशनी को धीरे धीरे हृदय से पूरे शरीर और संपूर्ण व्यापित करता है, दिशाओं पे फैलता है। वही वही भावना से अपने हृदय कमल खिलता, वही प्रकाश से हम सब माँ का दिया हुआ इस प्रकाश शक्ति बाहर मत रोको, अंदर आ जाए। तुम्हें स्वयं प्रकाशित बनना है। तुम्हारा जीवन में कांति को संसार में बैठने के साधक बन जाता, वही सिद्धि కాంతి స్వరూపం. మనసు నిర్మలంగా ఉంటుంది, మాటల్లో మాధుర్యం పెరుగుతుంది, ప్రతి కార్యం దైవార్పణ భావనతో తనంతట తాను జరుగుతూ ఉంటుంది, సాక్షిభూత స్థితిలో ఉంటాం. ఇతరులు ధైర్యం, కాంతి, ప్రేమ పంచగలగ సామర్థ్యం మనలో పెరుగుతుంది. ఇదే కాంతి కళాశ్వరి. हमारे मन निर्मल होकर शांति रहता है, धीरे धीरे वाणी में माधुर्य बढ़ता है, हर कार्य में दैव को समर्पित करने के लिए शक्ति हमारे अंदर बढ़ता है। दूसरों को धैर्य, शांति और प्रेम देते जो सामर्थ्य हमारे अंदर बढ़ती है, वही कांति स्वरूप. इప్పటి వరకు अंतर्मुख अभी तक की अंतर्मुख ध्यान में यात्रा प्रथमम अमृत चैतन्य देता है, धरती माता का प्रथम शक्ति కళాస్వరూపం అమృతాన్ని ప్రసాదిస్తూ భూమి యొక్క అనుగ్రహంతో చైతన్యాన్ని ప్రవహింపజేస్తుంది.
రెండవది మనద దివ్య మహిమనిస్తుంది. दूसरा మనద దివ్య మహిమ देता है। तीसरा पुषा देवी का पोषण देता है। पुषा దైవ పోషణ మనకు ఇస్తుంది। సృష్టి జీవితం పట్ల తృప్తినిస్తుంది। సృష్టి సంతోష తృప్తి దేత। పుష్టి ఆత్మబల శక్తి దేత। మనకు పుష్టి ఆత్మబలాన్ని ఇస్తుంది। రతి దివ్యమైన ప్రేమనిస్తుంది। रति देता है दिव्य प्रेम हमारे अंदर बस। धृति देता है स्थिरत्व। ధృతి స్థిరత్వాన్ని ఇస్తుంది। శశిని కాంతిని మరియు కాలాతీత అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది। చంద్రుడి యొక్క నియంత్రణ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది। అనంతమైన సముద్రాల యొక్క ఆటుపోట్లు హైటైట్ లోటైట్ అంతా కూడా దాని ద్వారా ఉంటుంది। అలాగే మన మనస్సుని నియంత్రించే శక్తి అంతా కూడా చంద్రదేవుడు। సూర్యుడికి కొన్ని ఉంటాయి, వీరు ఉభయలు కూడా మనకి చాలా అవసరంగా ఉంటుంది। చంద్రుడికి 16 కళాసులు, సూర్యుడికి 12 కళాసులు, అగ్నికి 10 కళాసులు। ఇవన్నీ నెమ్మదిగా మనలో జాగృత। శశిని కాంతి और कालातीत अनुग्रह देता है। శశిని కాంతి శాంతి और कालातीत కృప देता है। మనం శశిని శాంతినిస్తుంటాం। ఇక్కడ చంద్రిక సర్వవ్యాప్తమైన దైవ చైతన్యాన్ని హృదయంలో అనుభవంలోకి తీసుకుంటాం। కాంతి ఆత్మజ్యోతి జ్ఞానాన్ని తేజస్సుని వ్యక్తం చేస్తుంది। హృదయం నెమ్మదిగా ఆత్మనే కాంతి హృదయంలో ప్రకాశం ఉంటుంది। ఆ సహాయాన్ని కాంతి మనకి ఇస్తుంది। ఇక్కడ కాంతి चंद्र का सर्वव्यापी चैतन्य का अनुभव हृदय में होता है। वही कांति देता है आत्मज्योति का दिव्य तेज के स्वरूप में विकास। साक्षात श्री आस्तिक माता जी श्री निर्मला देवी नाम। लेफ्ट हैंड चंद्रदेव का थोड़े पश्चिम दिशा, राइट हैंड लेफ्ट हृदय में लगा तो इस नाम लेने हम सब मिलकर कांति का कला स्वरूप हमारे हृदय में जागृत करो। आ जाइए माँ, आ जाइए विराजमान शांति का स्वरूप में आकर नील पताका नित्या का स्वरूप में दर्शन प्रसाद अम्मा దయచేసి కాంతి కళా స్వరూపంలో మా అందరి హృదయాల్లోకి వచ్చి ఆత్మనే కాంతి శాంతిని మనశ్శాంతిని ప్రసాదించుతారు। దయచేసి నీల పతాక యొక్క దర్శనాన్ని మా హృదయంలో ప్రసాదించుతారు। మా అందరి ఆత్మల కలిగితో ఈ దివ్యత్వాన్ని పొందే స్థితిని దయచేసి మా హృదయాల్లో అభివృద్ధి చేసి మా హృదయ కమలాన్ని వికసింపచేసి ఇక్కడే విశ్వాన్ని అంతటినీ కూడా దర్శింపజేసి మమ్మల్ని అందరినీ పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలను చేస్తాం। ఇదే మా అందరి ఏకైక ఈ వస్తువు పోతున్న ఈ దివ్యమైన శక్తిని ఎడమారి చేతి తీసుకుంటూ ఎడమ హృదయానికి అంతటికీ కూడా కుడి అరి చేతి ద్వారా లోపలికి తీసుకుని ఈ కాంతి కళా స్వరూపాన్ని 3 సార్లు తీసుకుంటాం। 3 बार कांति कला का स्वरूप नाम लेकर हम लोगों ने हमारे हृदय कमल विकसित करने के लिए माँ का सहायता मांगेंगे। त्वं तमेव साक्षात श्री कांति कला साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। त्वं तमेव साक्षात श्री कांति कला साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। त्वं तमेव साक्षात श्री कांति कला साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। त्वं तमेव साक्षात श्री नील पताका साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। त्वं तमेव साक्षात श्री नील पताका साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। त्वं तमेव साक्षात श्री नील पताका नित्या साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। परम पूज्य श्री माता जी दयచేసి కాంతి కళా స్వరూపంలో నీల పతాక నిత్య స్వరూపం దివ్య తేజస్సుని మా హృదయంలో దర్శనాన్ని ప్రసాదించు। రండి తల్లి, ఈ విశ్వంలో ఎక్కడ ఉన్నా ఈ కళా స్వరూపంపై
మా అందరికీ అనుగ్रहाన్ని प्रसादिంచు మా హృదయ కమలాన్ని ప్రకాశవంతం आ जाइए माँ, आ जाइए। कांति कला स्वरूप में हमारे हृदय में विराजमान होकर हृदय कमल कमल जैसा खिलाकर दर्शन प्रसादित कीजिए। मेरा प्रकार का नित्य नित्य देवता का स्वरूप में आ जाइए, आ जाइए माँ, आ जाइए। दिव्य तेजस हमारे अंदर जागृत करा प्रकार ओ प्यारी, आ जाइए। हृदय कमल विकसित करके नसमस्तक ध्यान प्राप्त करने के लिए आपका मत हम सबका ध्यान कराओ। आप ही करता है, आप ही की होता, हम सब केवल आपका ఇన్స్ట్రుమెంట్స్ అమ్మ మీరే చేస్తున్నారు చేయిస్తున్నారు మాలో ఉన్న సర్వ దేవతల్ని జాగృతి పరిచినందులకు అలాగే సూర్యచంద్రుని ఆదిశక్తి సదాశివుల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ప్రసాదించినందుకు శత సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ మన హృదయ కమలాన్ని చేసుకుని హృదయంలోనే విశ్వాన్ని అంతటిని దర్శించుకుని ఇక్కడ దివ్య దృష్టితోటే మన హృదయాన్ని మనం దర్శించుకోవచ్చు. అంత అద్భుతమైన అనుభవం వస్తూ ఉంటుంది. ఈ విశేషమైన కళాస్వరూపాన్ని మనం రాఖీ పౌర్ణమి సందర్భంగా చేస్తూ స్పెషల్ ధ్యానానికి ఆ ధ్యానానికి సమస్త దైవిక శక్తులు సహాయ సహకారాలు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆదిశక్తి సదాశివులు విశేషమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి అమృతవాక్యాన్ని हम सुनेंगे माँ का अमृतवा और शक्ति पाने के लिए श्री माता जी अनैष्टे गाते अम्मवारी अमृतवाक्य अंदर आत्मल कलिगे बहुत ही महत्वपूर्ण है क्योंकि इसकी 16 पंखुड़ियां हैं और ये सारे आँख नाक मुंह जीभ सब जो कुछ भी है उसको चालित करती है, कंठ को भी चालित करती है। इस चक्र को बहुत से लोग इसलिए भी खराब कर देते हैं, जैसे स्मोकिंग से या ज्यादा बोलने से, कोई लोग कम बोलने से, मौन रहने से, ऐसे अनेक चीजों से चक्र खराब हो जाता है। और सबसे ज्यादा ये मंत्र बोलने से, गलत मंत्र बोलने से बहुत ज्यादा ये खराब हो जाता है। उसकी वजह से लेफ्ट साइड जब पकड़ जाती है तो यहाँ का ये आप जब ये सोचते हैं कि मैं बहुत दोषी हूँ, मैंने गलती की, मैंने वो गलती की, तब ये चक्र पकड़ते हैं। जब ये चक्र आप पकड़ते हैं तो इससे अंजाइना की बीमारी हो सकती है आपको, और भी अनेक बीमारियां हैं जो कि इस चक्र से, जैसे स्पॉन्डिलाइटिस वगैरह इस चक्र से। राइट साइड के चक्र से आपको जुकाम हमेशा रहेगा, आपको तकलीफ रहेगी, आपका आवाज जो है वो बुढ़ाई जाएगा जल्दी, और बोलते वक्त में आप ठीक से बोल नहीं पाएंगे। कोई कोई लोग तो एकदम कुछ दिनों बाद एकदम मौन ही ले लेते हैं, इतना ज्यादा ये चक्र खराब हो जाता है। लेकिन इसके आगे की दिशा ये है कि अगर आप एक ही मंत्र को बहुत बोलते रहें, जैसे हरे रामा हरे कृष्णा, इन लोगों को यहाँ का थ्रोट का कैंसर हो जाता है। इस तरह के मंत्र बोलने से थ्रोट का कैंसर हो जाता है, और फिर उसकी जो आगे चीज बढ़ती है तो वो फिर हो सकता है कि सारे शरीर में फैल जाए। पहले उस चक्र पे ही गति करती है कैंसर की, और उसके बाद में दूसरे चक्रों में भी ये उतर सकता है। अब ये विशुद्धि चक्र जो है ये वैसे तो बहुत जरूरी है, क्योंकि इसी से हमारे हाथों का संबंध है, और इन्हीं हाथों में आप इसका एहसास करते हैं कि हमारे चारों तरफ परम चैतन्य फैला हुआ, इसका आप एहसास कर सकते हैं, इसको जान सकते हैं। लेकिन जब ये विशुद्धि चक्र आपका खराब होता है तो हालांकि आप कहते हैं माँ हमको तो बड़ा अच्छा लगा, हम बहुत रिलैक्स्ड हो गए, आराम मिला, ये हाथ में नहीं महसूस होता। इसकी वजह ये कि ये आपका चक्र खराब है। इसका मतलब ये नहीं कि आप उसकी वजह से और भी गिल्टी फील करें और भी बुरा समझें, इसका मतलब ये कि उसे ठीक कर लेना चाहिए। जो भी दोष है उसे आप ठीक कर लीजिए। बहुत अहंकारी मनुष्य का भी राइट साइड पकड़ जाता है, जो बहुत वल्गना करता है, मैं ऐसा हूँ, मैंने ये किया, ऐसे मतलब हवाई घोड़े पे जो बैठे होते हैं उनका भी ये चक्र पकड़ जाता है, और उसकी भी अनेक विध तकलीफ और परेशानियां उसके सामने आ जाती। कुंडलिनी जब उठती है तो किसी किसी की इतनी सुंदर कुंडलिनी होती है कि एक क्षण में उठकर जम जाती, और उसके बाद उनको कोई बीमारी ही नहीं आती। एक तो ये हुए, उसके बाद
दूसरे ऐसे लोग होते हैं कि जिनकी कुंडलिनी उठती तो है पर बार बार गिर जाती। ऐसे लोगों को कुंडलिनी बार बार उठा करके जगाना चाहिए, क्योंकि यह कुंडलिनी की जो शक्ति है, यही आपका इंजेक्शन, यही आपकी दवा, यही आपका धन्वंतरी, यही आपके डॉक्टर, यही सब कुछ। अगर ये शक्ति आपके अंदर बहेगी नहीं तो हमारे हाथ कैसे चलेंगे। और तीसरे लोग हैं जिनकी की कुंडली जमी बैठी है, वो उठती ही नहीं। ऐसे लोगों को ठीक करना कठिन जाता है। श्रद्धावान लोग जो होते हैं, जो कहते हैं हाँ थोड़ा सा हमारा फर्क आ गया, ठीक हो रहा है, उन पे कुंडली नहीं चलती। बहुत से लोग हैं, हमने बहुतों को ठीक किया, बीमारियां ठीक करी, लेकिन हमने देखा ये कि उनमें से बहुत कम लोग सहयोग में उतरते हैं। आपको सोचना चाहिए कि परमात्मा जो है वो भी समझदार है, और ऐसे दीप क्यों जलाए जो प्रकाश न दे। ऐसे दीप को जला के फायदा क्या, समय बर्बाद करके, कि जो सिर्फ अपनी तंदुरुस्ती ठीक करने आते हैं। ऐसे बहुत से पहलवान भी हैं जो मेरे पास आते हैं कि माँ हमें शांति दो। क्या तंदुरुस्ती ठीक होने से सब कुछ हो जाएगा? फिर एक चक्र ठीक होगा, फिर दूसरा खराब होगा। आज एक बीमारी होगी, फिर कल दूसरी होगी। रात दिन मैं क्या यही करती रहूं? एक तो पूर्व पुण्याई भी चाहिए और नम्रता भी चाहिए। बहुत से लोग ऐसा भी सोचते हैं कि जब वो सहयोग में आते हैं तो हमारे ऊपर वो उपकार करे जा रहे हैं। ये नहीं समझते कि हमारा ये अहोभाग्य कि आज हम आए, हमारी कुंडली जागृत हुई और हमने इसे प्राप्त किया। जब मनुष्य ये समझ लेता है तभी परमात्मा उसे स्वीकार करते हैं, न कि अहंकारी मनुष्य को कि हाँ भाई हम तो खास करके इसीलिए आए, जैसे कि आप हमारे ऊपर उपकार कर रहे हैं। उपकार परमात्मा का हमारे ऊपर है, उनके ऋणी होना चाहिए, उनको धन्यवाद देना चाहिए कि प्रभु हमें ये समय दिया कि हम इस चीज में आए, अब हम तुम्हारे दरवाजे आए। सिर्फ बीमारी ठीक करने वाले जो आते हैं उसमें हमारा चित्त जाता ही नहीं। हाँ, यह है कि जैसे ही कुंडलिनी का जागरण हो जाता है और जब कुंडलिनी उठ जाती है तो जो जो बीमारियां, जो ऊपरी बीमारियां हैं, ये सब ठीक हो जाती है। लेकिन वो कुंडलिनी को जमाना पड़ता है, थोड़ा अभ्यास करना पड़ता है। कोई फल है जल्दी पक जाता है और कोई पकता ही नहीं और कोई सड़ा ही होता है। इसलिए कुंडलिनी का जागरण करके उसे कहाँ रोकना चाहिए, किस तरह से उठाना चाहिए, कौन से चक्र में दोष है, क्या चीज करनी चाहिए, ये थोड़ा सा समझ लेना चाहिए। और जब कोई आपको कोई बताता है उसी प्रकार आप करें, समझदारी से। अब कंठ में श्री कृष्ण का चक्र। इस जगह श्री कृष्ण जो गोप गोपियों के साथ खेला करते थे वो बराबर बीचों बीच। अब तो आजकल ऐसे भी बुद्धिमान निकल गए कि वो कहते हैं कि जिन्होंने गीता बताई वो कृष्ण अलग और जो कृष्ण जो गोप थे वो अलग, और पता नहीं कितने उनके और तरीके बनाएंगे। ये जो कंठ है, इस कंठ में 16 है, क्योंकि उनकी 16 कला आप जानते हैं। 16 पंखुड़ियां हैं, इसे विशुद्धि चक्र कहते हैं। मैंने एकदम विशुद्ध, क्योंकि योगेश्वर है, योगेश्वर को कुछ चिपकता नहीं है। तो आप उनकी कहानियां जानती हैं कि वो साक्षात योगेश्वर है, उनको कुछ चिपकता नहीं, बिल्कुल विशुद्ध आत्मा है। और जब विशुद्ध पे आप आ जाते हैं तो सारी चीज नाटक जैसे दिखाई देती है और आप साक्षी होकर उसे देखते हैं। कोई चीज आपको चिपकती नहीं, आप साक्षी होकर के देखते हैं कि ये तो ड्रामा चल रहा है। क्योंकि आप जिस पानी में या भवसागर में फंसे हुए अपने लहरों से डर रहे थे, उससे उठकर के आप नाव में बैठ गए, आप लहरें देख रहे हैं। ये साक्षी स्वरूपत्व आप में अंदर आ जाता है। जैसे ही साक्षी स्वरूपत्व आ जाता है तो आप सारी सृष्टि को एक साक्षी होकर के देखते हैं और आप पर किसी चीज का असर नहीं आता। दूसरी बात यह है कि जो प्रश्न है आपके, उसका हल इससे बाहर निकलने पे ही होता है। जब तक आप उसमें उलझे हुए हैं आपके प्रश्न कभी ठीक हो ही नहीं सकते। उससे जब आप बाहर निकल आते हैं तभी आप इस प्रश्न को ठीक कर सकते। तो यहाँ पर बसा हुआ जो श्री कृष्ण का कंठ का स्थान है, इसमें भी 2 हिस्से हैं। एक को जैसे लेफ्ट का है और एक राइट। लेफ्ट में श्री विष्णु माया का स्थान,
श्री विष्णु माया के बारे में आप जानते हैं कि जो उनकी बहन थी जिन्होंने स्वर्ग में जाकर के आकाशवाणी करी थी, बादलों में से गरज कर कहा था कंस से कि तेरा मारने वाला अभी जीवित है। वही आकाशवाणी आज भी कार्य करती है, जो बिजली है ये भी कार्य करती है। और आप कभी देखिएगा तो आपको आश्चर्य होगा कि हमारे भी फोटो बड़े कमाल के आते हैं। और जो ये कैमरा जिसे हम सीधी सादी चीज समझते हैं, इसने ऐसे ऐसे हमारे फोटो निकाल दिए हैं कि आप हैरान हो जाइएगा। यहाँ तक कि बादलों में तक हमारे फोटो आते हैं। ये आकाशवाणी का कार्य है, ये विष्णु माया है। इस विष्णु माया पर ये कहना है कि जब हमें भाई बहन का विचार नहीं रहता, जब हमारे अंदर ये शुचिता रहे, हम जब दूसरी औरतों के और बुरी निगाह डालते हैं, तब भी ये चक्र पकड़ जाता है। या किसी कारणवश हम ये सोचते हैं कि हम पापी हैं, हम दुष्ट हैं, और इस तरह की बेकार की अपने बारे में न्यून कल्पना कर लेते हैं, तब भी ये चक्र पकड़ता है। ये कल्पना कहीं कहीं बहुत ज्यादा मैं देखती कि हम तो पापी हैं, क्योंकि रात दिन जो आता कहता तुम लोग पापी हो, ये संसार पापी है, और जो बताने वाला वो कौन बड़ा धर्मात्मा है। ये सब बातें सुन सुन के मनुष्य अपने को इतना नीचा गिरा लेता है कि उसकी ये लेफ्ट विशुद्धि पकड़ती है, और इसके पकड़ जाने से अगर हृदय में भी पकड़ आ जाए तो अनजाना जैसी बड़ी घातक बीमारियां हो जाती है। रात दिन कभी पत्नी, कभी पति, कभी घर, कभी समाज, किसी भी औरत में ये हमेशा बढ़ते रहता है कि तुम बड़ी खराब। उस वक्त ये चक्र पकड़ जाता है और इससे अनेक बीमारियां हो जाती, पर सबसे घातक बीमारी इसकी अनजाना की है। दूसरी जो राइट साइड है, उसमें हम जिसे महाराष्ट्र में विट्ठल कहते हैं, और जिसे आप कहिए कि द्वारिका में बसे हुए श्री कृष्ण जहां राज्य कर रहे थे, उनका स्थान है। तो जब गोप गोपी बन के यहाँ रहते थे, तब उनका बीचों बीच स्थान है, और जब वो राज कर रहे थे द्वारिका में, तो उनका राइट, और जब लेफ्ट में आप देखते हैं तो उनकी जो शक्ति स्त्री है वो उनकी बहन है। बीचों बीच में श्री कृष्ण की राधा, और इधर उनकी रुक्मिणी, उनकी पत्नी जो थी वो उनकी शक्ति थी। 5 शक्तियां वो और 16,000 और शक्तियां सारी श्री कृष्ण की यहाँ विट्ठल के स्थान पे है। लेकिन इसमें भी इतने दोष आ गए कि विट्ठल की मूर्ति पंढरपुर में उनका साक्षात हुआ, जैसे आपके गोविंद महाराज की यहाँ मूर्ति आई है स्वयंभू। उसके बाद लोगों ने वहां पे अपना धंधा शुरू किया, और लोग एक एक महीना मुंह में तंबाकू डाल के विट्ठल 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 करते हुए पैदल जाते थे। अब तंबाकू जो है ये कृष्ण के विरोध में, उनको बिल्कुल तंबाकू नहीं पसंद। जो लोग तंबाकू खाते हैं उनका ये चक्र खराब हो जाता है, या जो तंबाकू पीते हैं उनका ये चक्र खराब हो जाता है, और इसीलिए उनको कैंसर की बीमारी होती है। इसका इलाज है आप अजवाइन की धुनी मुंह में लें, अजवाइन का पत्ता जला करके और उसकी बीड़ी फूकें, श्री कृष्ण उससे खुश रहते हैं। दूसरा इसका इलाज है कि आप मक्खन को दूध में या पानी में, गर्म पानी में डाल के उसे पिए, उनको मक्खन बहुत पसंद है। नाक में आप घी डालें, घी और थोड़ा सा कपूर, क्योंकि कर्पूर गौरव आप जानते हैं कि आप कपूर के बड़े शौकीन हैं। सो कपूर थोड़ा सा डाल करके वो नाक में छोड़ें, कपूर माथे पे लगाएं। जो कुछ श्री कृष्ण को पसंद है वो सारा करने से वो प्रसन्न हो जाते हैं, और आपका विशुद्धि चक्र ठीक हो सकता है, आपका कैंसर ठीक हो सकता है, आपकी सारी तकलीफें ठीक हो सकती। जब आप सबका गला पकड़ जाता है तो मेरा भी गला पकड़ जाता है, क्योंकि इतनी मेहनत पड़ जाती है उसको ठीक करते करते, तो भी पहाड़ जैसे लोगों की कुंडलिनी कभी कभी उठती ही नहीं, बड़ा प्रयत्न करना पड़ता है। खासकर विशुद्धि चक्र पे ये 3 ऐसे पेंच बैठे हुए हैं। उसमें से ये कि जो लेफ्ट विशुद्धि है, अगर मंत्र वगैरह किसी
गलत गुरु से लिए हैं और बक रहे हैं उसको सुबह से शाम तक, तो वो मंत्र भी पकड़ डाले। इन सब चीजों के लिए उसका इलाज सहयोग में हरेक का मंत्र रूप भी है, आसन रूप भी है, और भी कुछ उसके साथ में थोड़ा बहुत जैसे पानी, जल या चीनी, इस तरह की चीजें दे करके किया जा सकता है।